కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క ఆరాధనా దినమందు సంఘముగా కూడి మీ నామమును స్తుతించుటకును, మిమ్మను ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి, మీరు మా కొరకు ఇవ్వబడిన ఈ నూతనమైన మాసమునందు ఆరాధన దినమునందు సంఘముగా కూడి మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహిమపరచుటకు తండ్రి, మీరు మా కొరకు ఇవ్వబడిన మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతటిలోనైనా మీ ఆశ్చర్యమైన ప్రేమను సంఘముగా కూడి ఉన్న నిబిడలమైన మా పట్లను, పరిశుద్ధుల పట్లను మీరు చూపించుచున్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ప్రత్యేకంగా ఈ ఉదయకాలం మందు మీ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘము భూమి మీద ఏర్పరచి సంఘము ద్వారా తండ్రి మీ నామాన్ని మహిమపరచుటకును, మీ జ్ఞానమును మేము పొందుకొనుటకును, మిమ్మల్ని ఆరాధించుటకు తండ్రి మీ కృపను చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘముగా కూడినైనా ఆరాధన మేము జరిగించుచుండగా, ఆరాధనలో మేము పాలు పంపులు పొందబోతుండగా, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణమునకు సాదృశ్యమైన రొట్టె విరుచుటకు తండ్రి మేము సంఘముగా కూడి మిమ్మను స్తుతించుచున్నాము తండ్రి. మా స్తుతులకు యోగ్యుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టినైనా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకే సిద్ధపాటు కలిగి మీ సన్నిధిలోనికి నడిపింపబడిన నీ ప్రియబిడలైన వారిని అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ బిడల పక్షాన మీరుండి మీ ఆశ్చర్యమైన ప్రేమను వారికి అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. ఈ ఆరాధనలోనైనా ఆత్మీయ గీతాలను, కీర్తనలను ఆలాపిస్తుండగా తండ్రి మీరు ఇచ్చిన స్వరము ద్వారానైనా మిమ్మను మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాలు చదువుట ద్వారా, పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాల ద్వారా మేము బోధింపబడట ద్వారా, హెచ్చరించబడట ద్వారా తండ్రి మీ పరసంబంధమైన జ్ఞానము, పరిశుద్ధ ఆత్మ చేత శక్తి చేత నింపబడిన జ్ఞానముని మేము పొందుకొని మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఈ లోకంలో మీకు ఇష్టలైనటువంటి జీవితాలు జీవించే భాగ్యాన్ని నిబిడలమైన మాకును పరిశుద్ధులకును మీ చిత్తమైతే సర్వమానవాళికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట కొరకై అయా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, అయా రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసమును మేము అయినా సంఘముగా కూడి మేము ప్రభురాత్రి భోజనములో పాలు పంపులు పొందబోతుండగా తండ్రి మీ కృప చేత బలపరిచి నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వర్ధిల్లిన కొలది కానుకలు సమర్పించి అయా సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు అయినా ఉపకార ద్రవ్యమును మేము ప్రోగు చేసి క్రీస్తు యొక్క రక్షణ సువార్త ప్రకటన చేయుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఐశ్వర్యములో నుండి, మీరు ఇచ్చిన సంపదలో నుండి తండ్రి మరి ఉపకార ద్రవ్యమును, కానుకలను సంఘములోనికి సమర్పించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నైనా చేరవచ్చిన బిడలను దీవించండి, రావాల్సిన బిడలను సకాలంలో నడిపించండి. వారు ఏ పని ఒత్తిడిలో ఉన్నా, ఏ ఇరుకు ఇబ్బందిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఆటంకములో ఉన్నా తండ్రి వారిని నైనా విడిపించి మీ సన్నిధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నైనా ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి నీ విడలమైన మేము మాట్లాడబోతుండగా మీ జ్ఞానయుక్తమైన మాటలు, పరిశుద్ధ గ్రంథములోని మాటలు, లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తూ మా జీవితాలు సరిచేయమని బ్రతిమాలుకుంటూ మా అతిక్రమములన్నిటినీ క్రీస్తు ప్రభు వారి శిలువలో చిందించిన రక్తము ద్వారా అనునిత్యము మమ్మల్ని శుద్ధీకరిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన జరుగుతున్న సమయం అంతయునైనా
మీ ఆధీనంలో ఉంచండి. దుష్టునికి ఏ విధమైన ప్రవేశము కానీ, దుష్టునికి ఏ విధమైన ఆధిపత్యము కానీ లేకుండా దుష్టుని కార్యాలు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ప్రాంగణమును, ఈ పరిసర ప్రాంతములంతటిని నైనా మీ ఆధీనములో ఉంచమని ప్రార్థన చేస్తూ, అయా మీ పరిశుద్ధతతో నింపండి, మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ, చేరువచ్చిన బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారమును వారి ఆత్మలకు సమృద్ధిగా వాక్యము ద్వారా దయచేసి వారిని సంపూర్ణముగా నింపి నైనా మీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఈ మనవులు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి. అందరికీ వందనాలు. ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 8వ నెంబరు ఆత్మీయ గీతాన్ని మనమందరము కలిసి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. నేను మొదటి చరణం పాడినప్పుడు మీరు పాడలేకపోతారు. రెండోసారి పాడుతున్నాను కదా, అప్పుడు దాన్ని పాడడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి నేను పాడినప్పుడు వినండి, రెండోసారి దానిలో మీరు కలిసి పాడండి. మీకు ఎందుకంటే ఈ పాటలు ఇంకా మీకు చాలా టైం పట్టింది మీరు ఇవి నేర్చుకోవాలంటే. ఇప్పటికిప్పుడే రావు, ఎందుకంటే మీరు నేర్చుకున్న పాటలు వేరు, అవి అక్కడికి సరిపోతున్నాయి, ఇవి మాత్రం ఇక్కడికి సరిపోతాయి. అర్థమైందమ్మా? దయ ఉంచి వాటిని గమనించండి, వాటిని గమనించండి. ఎనిమిదవ నెంబరు ఆత్మీయ గీతము. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా పాడుతూ, ఆనందగానము మనసారా పాడుతూ అనుదినం కీర్తింతుము రారాజు, అనుదినం కీర్తింతుము రారాజు. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆద్యంతరహితుడు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడా అమరుడైయున్నవాడు మన దేవుడు, అమరుడైయున్నవాడు
ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి. సత్య స్వరూపి సర్వోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రి. ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పరమందు ఆసీనుడు పూజార్హుడు, పరమందు ఆసీనుడు పూజార్హుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా. సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై. సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై. భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు, భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు, యుగములకు కర్తయే శ్రీమంతుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును, అనుదినం కీర్తింతుము రారాజును. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు మా యెహోవా స్తోత్రారుడాగనుండా. స్తుతులందు మా యెహోవా స్తోత్రారుడాగనుండా. స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, సర్వ జగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి, సర్వ జగతికి
ప్రదాతవు, నీతి కలిగిన రాజువు, నిత్య జీవ ప్రదాతవు, నీతి కలిగిన రాజువు, నిత్య జీవము కలిగినటి, నిత్య జీవము కలిగినటి, నిత్య సత్య దేవుడా, నిత్య సత్య దేవుడా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, ప్రేమయే వెలుగొందువాడవు, పూర్ణ శుద్ధ పవిత్రుడా, ప్రేమయే వెలుగొందువాడవు, పూర్ణ శుద్ధ పవిత్రుడా, దీర్ఘ శాంతము కలిగినటి, దీర్ఘ శాంతము కలిగినటి, న్యాయమూర్తివి నీవేగా, న్యాయమూర్తివి నీవేగా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, ఆత్మయే వెలుగొందువాడవు, ఆది అంతము లేనివాడవు, ఆత్మయే వెలుగొందువాడవు, ఆది అంతము లేనివాడవు, దివ్య కాంతులు కలిగినటి, దివ్య కాంతులు కలిగినటి, తేజమూర్తివి నీవేగా, తేజమూర్తివి నీవేగా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు మా యెహోవా, స్తోత్రార్హుడా కనుండా, స్తుతులందు మా యెహోవా, స్తోత్రార్హుడా కనుండా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను, నా జీవదాతవు, నా కంటి వెలుగువు, నా జీవదాతవు, నా కంటి వెలుగువు, నా ఆశ జ్యోతివి, నా యేసు ప్రభువా, నా ఆశ జ్యోతివి, నా యేసు ప్రభువా, ఏమని వర్ణింపను నిన్ను, నేనేమని వర్ణింపను, ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు, ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు, పరలోకం విడచి దాసునిగా
వర్ణింపను. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. సహించే శ్రమలను శాంతంబు తోడని, సహించే శ్రమలను శాంతంబు తోడని ప్రార్థించినావు పావనమూర్తి. ప్రార్థించినావు పావనమూర్తి. ఏమని వర్ణింపను నిన్ను, నేనేమని వర్ణింపను. ఇలాంటి శాంతము, ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూసిన. ఇలాంటి శాంతము, ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూసిన. కలరారు ఒకరైన మానవ కోటిలో, కలరారు ఒకరైన మానవ కోటిలో. గణదేవని కన్న గంభీర చరితుడు, గణదేవని కన్న గంభీర చరితుడు. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. నా జీవదాతవు, నా కంటి వెలుగువు, నా జీవదాతవు, నా కంటి వెలుగువు. నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా, నా ఆశ జ్యోతివి నా యేసు ప్రభువా. ఏమని వర్ణింపను నిన్ను, నేనేమని వర్ణింపను. ఏడ్రాజు గారు ఆడతారా? తోడలేరా? వర్రా నేనే ఉంటారా? అక్కడ నిలబడక అక్కడే పాడు. ఇట్లా మీరు ఎలా చెప్తారు? మీ నామమున్ స్తుతియంతును నిగిలాలక పూజుడా. మీ నామమున్ స్తుతియంతును నిగిలాలక పూజుడా. అనుదినము నీ సేవనే చేతునయ్యా, అనుదినము నీ సేవనే చేతునయ్యా. నీ నామము స్తుతియంతును నిఖిలాలుక పూజుడా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆయంతమైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆయంతమైన అమరుండవు.
పాపికి రక్షణ అందించిన సిలువల రక్తము చిందించిన పాపికి రక్షణ అందించిన పరలోక రాజు ప్రభు యేసు దేవా పరలోక రాజు ప్రభు యేసు దేవా నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజ్యుడా నీ నామము స్తుతింతును నిఖిలాలోక పూజ్యుడా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. నేటి వాక్య పఠన భాగము కీర్తనల గ్రంథంలో నుండి 80 అయిపోయిందా? 85వ కీర్తన 85వ కీర్తన అదేనమ్మా, అదేనా? అక్కడ తారీఖు వేసుకో. 86వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని నుండి మరి చిన్న ఇదే కాబట్టి 17 వచనాలు ఉన్నవి. మరి అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుదాము. యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణింపు. ప్రభువా, నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టుదును. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును
ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించు. నా ప్రాణము తప్పించి ఉన్నాను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలాత్కారుల గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీ దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు. నీ సేవకురాలి కుమారుని రక్షింపు. యెహోవా, నీవు నాకు సహాయుడువై ఉన్నావని నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరుచును. తారీఖు ఎంతండి? 4. మంచిదండి, చాలా సంతోషం. దేవుని వాక్య భాగాన్ని అందరు చదివారా? అందరు చెప్పారు? నోటితోటి అందరు చెప్పారా? నిజమేనా? చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి ఇందులో. చాలా మన జీవితాలు సరిపోతాయి. అసలు ఈ అధ్యాయం చాలు మన జీవితానికి. ఈ బైబిల్ అంతాతో కూడా మనకి ఇంకా అంతగా అవసరం కూడా అనిపించదు. ఈ అధ్యాయం మనం నేర్చుకుంటే, ఈ అధ్యాయం ప్రకారం మనం జీవిస్తే చాలు. అనేకమైన విషయాల్లో మనము తప్పిపోతుంటాం. అయితే తప్పిపోతున్నామని అలానే వెళ్ళిపోవాలా? తప్పిపోతున్నామని చెప్పేసి అలానే వెళ్ళిపోతామా? ముళ్ళదారిలో వెళ్ళిపోతున్నాం, తెలియక చూడక అలానే వెళ్ళిపోతామా? నొప్పి తగిలిద్దా? గాయమైద్దా? పడిపోతావా? లేవనెత్తే వాళ్ళు ఉండరు కదా, అప్పుడైనా వెనుదిరుగుతావా లేదా? అలాంటి విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చివరి వాక్యంలో చూడండి, ఎంత మంచి వాక్యమో. నా పగవారు ఎవరు? క్రైస్తవునికి పగవాడు ఎవరండి? ఎవరండి? నీకు పగవాళ్ళు ఎవరు? నీ ఇంటి పక్క వాళ్ళు కాదు, నీ ఇంట్లో వాళ్ళు కాదు, లేకపోతే నీ వీధిలో వాళ్ళు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు. మొట్టమొదటి నీవు పగవారు ఎవరంటే శత్రువు, ఒక సాతాను. ఎందుకు నీకు అది పగ? దానికి నీకు పగ ఏంటి? నువ్వు తెలుసా దానికి? నీకు తెలుసా? దాని గురించి తెలియదు, కానీ నువ్వెవరికి తెలుసు? నువ్వు దేవునికి తెలుసు. కాబట్టి దేవుడంటే దానికి కోపం. దేవుడంటే దానికి కోపం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ, అందరి మీద దానికి కోపం ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తున్నావు అని అంటే, నీపై అసూయ పడుతున్నప్పుడు, లేక నీపై ద్వేషపడుతున్నప్పుడు, నిన్ను చూచి ఓర్చుకోలేనప్పుడు, అది వ్యక్తిగతంగా ఆలోచించొద్దు. అది ఎవరి ఆలోచనలు? అవి సాతాను ఆలోచన. అందుకంటుంది, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరుచును. శుభకరమైన ఆనవాలు. శుభకరం అంటే సంతోషం, ఆనవాలు అంటే గుర్తులు కదా. శుభకరమైన ఆనవాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? శుభకరమైన ఆనవాలు ఎక్కడ దొరుకుతాయండి?
దేవుని వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో మనకు ఆయన సంఘములో శుభకరమైనటువంటి ఆనవాలు మనకి ఇక్కడ కనపడతాయి. బయట కనపడవు ఈ ఆనవాలు, ఈ యొక్క లక్షణాలు మనకు బయట కనపడవు. బయట వేరు వేరు రకరకాలైన వ్యాపకాలు ఉంటాయి మన మధ్య. వాటి విషయంలో మనకి కొన్ని శుభాలు జరుగుతాయి, కొన్ని అశుభాలు జరుగుతాయి. అశుభం జరుగుతున్నప్పుడేమో సాతానుడేమో నవ్వుకుంటుంది, శుభం జరిగినప్పుడేమో సాతాను వేస్తుంది, ముడుచుకుంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఉదయకాలం మందు నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని నామాన్ని నువ్వు స్తుతిస్తుండగా, నీ స్తుతులకు మన స్తుతులకు యోగ్యుడైన పరలోకపు తండ్రి మన వైపు చూస్తున్నాడు, తేరి చూస్తున్నాడు. అది గమనించాలి. తేరి చూస్తున్నాడంటే నిన్ను చూస్తున్నాడనే లేదా, నన్ను చూస్తున్నాడనే లేదా? తేరి చూడటం అంటే ఏంటి? తేరి చూడటం అంటే ఏంటండి? క్లియర్గా తొంగి చూస్తున్నాడు, కనపడేంత వరకు. ఇంటి దగ్గర ఎవరు కనపడకపోతే ఎక్కడికి వచ్చి వస్తాం మనం? ఎక్కడికి వచ్చి వస్తామండి? ఎక్కడికి వచ్చి? గేటు కాడికి వచ్చి. గేటు కూడా తీసిందనుకోండి, అక్కడ కూడా కనపడకపోతే ఎక్కడికి వచ్చి వస్తాము? రోడ్డు మీదకి వచ్చాము. గేటు తీసిన తర్వాత ఇంకో లోపలికి ఇంకేం స్టెప్ ఉంటుంది? గుమ్మం ఉంటుందిగా, దర్వాజా గుమ్మం దగ్గరికి, ఆ తలుపు దగ్గరికి వచ్చి తెలుగు చూస్తాం. నిద్రపోతున్నాడేమో పాసం గారు. మా విశ్వాసాలు అంటారు, ఎప్పుడు పాసం గారు నిద్రపోతారు కదండి. అంటే తేరి చూడటం అంటే లోపలికి చూడటం, అంటే లోనికి చూడటం. ఎవరిలోనికి చూడాలి మనము? ఎవరిలోనికి మనం చూడాలి? దేవునిలోనికి మనం చూడాలి. దేవునిలోనికి మనం వెళ్ళాలి, క్రీస్తులోకి మనం వెళ్ళాలి. అది తేరి చూడటం అంటే. కాబట్టి తేరి చూస్తున్నాడా లేదా? నీ వైపు, నా వైపు, మనందరి వైపు, ఆయన బిడ్డలుగా ఉన్న వారందరి వైపు ఖచ్చితంగా ఆయన చూస్తానే ఉంటారు. ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన్ని నమ్ముతారో, ఎందరైతే ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడతారో వారందరి వైపు తేరి చూస్తాడు. వారిని సిగ్గుపరచనివ్వడు, వారిని అవమానము నొందనివ్వడు అనేది మనము జ్ఞాపకం చూస్తే. అందుకంటాడు ఇక్కడ, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు. ఎలాంటి దేవుడు అంట? దయాదాక్షిణ్యములుగా. దయ ఉన్నది. దాక్షిణ్యం అంటే ఏంటండి? దాక్షిణ్యం అంటే ఏంటి? నాకు దయ మాత్రమే ఉంది, నీకు ఏది నేను ఇవ్వగలిగే స్థాయి నా దగ్గర లేకపోతే ఒట్టి దయ ఉంటే ఉపయోగం ఏముంది? దయ ఉండాలి, దాక్షిణ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆ ప్రేమకు తగిన క్రియ ఉండాలి. అవి లేకపోతే దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము అంటున్నాడు. ఎవరండేనా? రాజు. ఆయన రాజు, అవసరమైన రాజు దేవుడు. ఏమండి, రాజుకు అవసరమా దేవుడు? రాజుకు అవసరమా కాదా? దీన్ని బట్టి అందరికీ అవసరం దేవుడు. అంటే మనుష్యుడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరు అవసరము? దేవుడు అవసరం. అందుకంటున్నాడు ఆయన, అంటున్నాడు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అంటున్నాడు. అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి లోకములు. ఉద్దాక నువ్వు రావా యేసయ్య కాదు. ఉద్దాక ఆయన రమ్మంటేనా మనం వెళ్ళొద్దా? ఏమండి, మనం వెళ్ళొద్దా? పొలం రమ్మంటే మన దగ్గరికి వచ్చిద్దా? మనం పొలం కాడికి వెళ్తామా? మిరగాయలు కోయడానికి అక్కడికి వెళ్తారా? మన ఇంటి దగ్గర చెట్లు పీకి వచ్చిస్తే కోతారా? అట్టకాకుండా చెట్లు పీకి వచ్చి ఇస్తే బాగుంటుందేమో, అది ఆలోచన చేయండి ఒకసారి. అట్లాంటి ప్రార్థన చేయబాకండి. అట్లాంటి ప్రార్థన, చెట్టు పీకి వస్తే మరలా చెట్టు పూత వస్తుందా? మళ్ళీ పిందెలు వస్తాయా? మళ్ళీ రెండో కాపు వచ్చిద్దా? రాదుగా. కాబట్టి మనమే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి, దేవుని వద్దకు మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు రా యేసు రా. ఎంత అది సెటైరికల్గా ఉంటుందంటే ఆ పదము
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి